అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు పట్టు పురుగుల పెంపకంలో దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉన్న రైతు సుబ్బారెడ్డి గారిని కలవటానికి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు మనం వారిని కలిసి వారి యొక్క 40 ఏళ్ల ఎక్స్పీరియన్సెస్లో ఏ విధంగా వారు ఈ పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టారు, అలానే దీనిలో ఆదాయం ఎంత మేరకు తీసుకోవడానికి అవకాశం ఉంది అనేది వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే సుబ్బారెడ్డి గారు. నమస్తే సార్. ఈ పట్టు పురుగుల పెంపకంలోకి ఎలా వచ్చారు? ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? సార్ ఇంతకు ముందు కూడా నాయనోళ్ళు, చెరుకు, తోటలు, మడి, బెల్లము అంతా చేస్తా ఉన్నారు. దాంతోపాటు పట్టు పురుగులు ఉన్నాయి సార్. పట్టు పురుగులు కొనసాగిస్తా ఉంటే అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా 50 ఏళ్ళ నుంచి మాకు పట్టు పురుగులు ఉన్నాయి. మా నాయనోళ్ళు మేపుతా ఉన్నారు. నాకే ఒక 50-40 ఏళ్ళు నాకు ఆ ఫీల్డ్లో నుంచినే ఉన్నాను. అప్పటి నుంచి కూడా పట్టు పురుగులు అంటే ఎక్కువ ఇష్టంగా లైక్ చేసుకుంటా, దాని మీద ఎక్కువ మగ్గు చూపించేది, దాని మీద ఎక్కువ చేసుకుంటా. ఏ రోజు టెక్నాలజీకి వస్తా ఉంది, 2x2 వస్తా ఉంది, 3x2 వస్తా ఉంది, 5x4 వస్తా ఉంది. దాన్ని ఫాలో అవుతూ తట్టల్లో నుంచి స్టాండ్లలో నుంచి ఇప్పుడు ఈ షూట్కి వచ్చి ఈ స్థాయికి దినదిన అభివృద్ధిగా ఒక 40 సంవత్సరాలు అయింది. ఒక 40 సంవత్సరాలు సార్. నాకు 57 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు నా జీవితం పట్టు పురుగుల్లోనే నాకు కొనసాగుతాం సార్. రాజకీయంలో కూడా ఒక టైం ఫోన్ చేయడం, నా భార్య పోటీ చేసింది. ఆ మూడు పోతే రెండోసారి నాకు జనరల్ వస్తే నేను సర్పంచ్గా గెలిచి సర్పంచ్ కూడా ఊరికి కావాల్సినంత సేవల్లో నాకు 680 పంచాయతీల్లో చిత్తూరు జిల్లాలో నాకు ఉత్తమ పంచాయతీ అవార్డు కూడా తీసుకున్నాను సార్. కలెక్టర్ గారు, సత్యప్రభ, ఎమ్మెల్యే గౌరవ శ్రీనివాస గారు, మా అమర్నాథ్ రెడ్డి గారు ఫీల్డ్లో అప్పుడు ఉత్తమ పంచాయతీ అవార్డు కూడా తీసుకున్నాను. ఏ జైల్లోనే ఏదైనా వ్యవసాయమైనా ఇంకోటైనా ఏదైనా ఇష్టంగా చేసే అలవాటు సార్ చిన్నప్పటి నుంచి. మెయిన్ అంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఏర్పడడానికి కారణం ఏంటి? అంటే దీనిలోనే 40 సంవత్సరాలుగా కొనసాగడానికి కారణం ఏంటి? అంటే చాలా మంది వస్తున్నారు, కొంతమంది మానేస్తున్నారు. మీకు అంత ఇంట్రెస్ట్, ప్యాషన్ ఎలా వచ్చింది సార్ ఈ పట్టు పురుగుల పెంపకంలో? ఇప్పుడు మీరు వచ్చినట్లే కూడా మీరు అడిగినట్లే కూడా మాకు ఒక రైతుల దగ్గరికి ఒక గవర్నమెంట్ అనేది మమ్మల్ని నేచురల్గా ఒక రైతు దగ్గరికి పిలిచిపోయేవాళ్ళు. అక్కడ ఒక సైంటిస్టులను పడకలిచి ఆ రోజు మనం ఏది చేసినా ఒకదాంతోనే ఉండాలి. ఎక్కడ టమాటాలు 100 రూపాయలు గంపంటే టమాటాలు చేయకూడదు, ఇంకోటి 100 రూపాయలు అంటే దాన్ని చేయకూడదు. కష్టమో సార్ 10 రూపాయలు 50 రూపాయలకి ఉన్నాం సార్, 500కి ఉన్నాం సార్. జనవరి 1 801 రూపాయి కూడా అమ్మినాం. 1000 రూపాయలకైనా ఉన్నాము, 50 రూపాయలకి దీంట్లోనే ఉన్నాం సార్. వేరే పోయి ఇంకో రైతుని ఇబ్బంది పెట్టకన్నా, ఇంకో రైతుని డిస్టర్బ్ చేయకన్నా ఇదే ఫీల్డ్లో కొనసాగిస్తా, దీనే చేసుకుంటా. పట్టు రైతుగానే ఇప్పటికి నాకు ఒక సీడ్ మేపర్ రైతు సార్. గత ముందు సీడ్ మేపుతా ఉంటే అప్పుడు కూడా నాకు సీడ్ కూడా ఒక ప్రశంసా పత్రము, ఒక మొమెంటోలు ఇచ్చి మళ్ళీ 2000 రాజశేఖర రెడ్డి గారి ఫీల్డ్లో కూడా ఇక్కడ మా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, ఒక గుంటూరు లెవెల్లో కూడా పిలిచి వాళ్ళు ఏదో ఆత్మ వాళ్ళు ఆధ్వర్యంలో ఒక ప్రశంసా పత్రము. అంటే ఏదైనా మన క్యారెక్టర్ కూడా చూసి, మన పని చూసి గుర్తింపించేవాళ్ళు సార్. మీ ఎట్లా వాళ్ళు ఎవరైనా వస్తే కూడా అక్కడ ఎవరిని అడుగుతా ఉంటే నన్ను చూపిస్తా ఉంటాయి. మా రైతులు ఎవరైనా, నా సాటి రైతులు ఉండేవాళ్ళు కూడా అక్కడ బాగా ఇంట్రెస్ట్ అడిగితే చెప్పేవాళ్ళు సార్. ఆయన పట్టు పురుగుల సుబ్బారెడ్డి అనేసి కూడా ఒక ఏదో రూట్ లో ఎవరైనా అడ్రస్ అడిగితే కూడా మీకు మంచి పేరు. అంటే ఒక సర్పంచ్ గా పాటుగా ఈ పట్టు పురుగుల రైతుగా కూడా అంతే పేరు వచ్చింది సార్. ఒక జిల్లా స్థాయిలో కూడా ఏ పట్టు రైతుని అడిగిన సుబ్బారెడ్డి, తాళ్లపల్లి సుబ్బారెడ్డి అంటే కూడా మాకు తెలుసు సార్. ఆయన ఏదైనా కొత్త వెరైటీలు అంతా కూడా మైసూరుకు పడు సీడ్ రైతులంతా తెచ్చి వాటిని డెవలప్మెంట్ చేసి అంతా జిల్లా స్థాయిలో కూడా ఆ సీడ్ అంతా కూడా V1 అనే వెరైటీ వచ్చినప్పుడు మన జిల్లా స్థాయిలో ఫస్ట్ జిల్లాలో V1 వెరైటీ తెచ్చి గవర్నమెంట్ వాళ్ళు కూడా కంగానలపల్లి దోషం నాడు దిగిచ్చి చిత్తూరు జిల్లాలో అన్ని మండలాలకి ఒక సీడ్ పెంపు చేసి కటింగ్ అంతా నేను ఇచ్చి చేయను సరే. ఎవరన్నా మా పొలం నాటల్లా నీ మాదిరి మేము చేయాలంటే కూడా పోయి ఒక దినమంతా కూడా ఒక దినమంతా, ఒక రోజు 2 రోజులు కూడా పోయి సర్వీస్ చేసి మా కొలతలు ఇచ్చేసి సలహాలు సూచనలు ఇచ్చేసి మా అనుభవం సరే ఇవంతా చదువుకుంటే కన్నా మా జీవితం నేర్పిన పడాలి సరే. మా ఎక్స్పీరియన్స్ అనేది మా రైతు కూడా ఒక ఇంజనీర్తో సమానం సార్. మేము కూడా
మాకు ఏ టైంలో మా పంటకి ఏం వదులుకోవాలా, ఏం చేయాలా, మా పంట ఏం అడుగుతా ఉంది మాకు తెలుస్తుంది. మా ఇంట్లో మా పిల్లలు ఏం అడిగినట్లు మా పొలం కూడా ఏ ఎర్రగా వచ్చింది, పుల్లగా వచ్చింది, తుకరా వస్తా ఉంది, గంట వస్తా ఉంది, అవి ముడి వస్తాయి, ఏది వస్తా ఉందన్నా ఈజీగా పసిగట్టేయగలం సార్. అంత మాకు సైంటిస్టులకు కూడా తెలియని ఇన్ఫర్మేషన్. అవును సార్, మేము కూడా రైతు కూడా ఒక సైంటిస్ట్లే సార్. మాకు కూడా మా ఎక్స్పీరియన్స్ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు చదువులో చెప్పిన పాఠాలు కదా సార్ ఇవి, మా జీవితంలో నేర్చుకున్నవి, మా కష్టాలు, మా అనుభవాలంతా కూడా సార్. సుబ్బారెడ్డి గారు, అంటే పట్టుపురుగుల పెంపకానికి మెయిన్ షెల్టర్స్ వాటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఇట్లాంటి వీటికి ఎలాంటి షెల్టర్స్ కావాలి? ఇట్లాంటివి అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ పరిస్థితులు బట్టి, వాళ్ళ దీన్ని బట్టి కూడా చేసుకుంటారు సార్. ఆర్థిక స్తోమత బట్టి సార్. మేము తమిళనాడుకి పోయినప్పుడు టెంకాయ కీతులతో కూడా మేపుతా ఉన్నారు, బోధగప్పి మేపుతా ఉన్నారు, రేకుల షెడ్లతో మేపుతా ఉన్నారు. అక్కడ ఏ రైతు స్తోమత బట్టి ఆ రైతు, బాగుండే రైతు అయితే పక్కా మోల్డ్ వేసుకొని, నా దగ్గర స్లాబ్ వేసుకొని, మాది మోల్డ్ వేసుకొని పక్కాగా అన్ని జాగ్రత్తలు తీసి, సైడ్ పిల్లర్లు వేసుకొని, అన్ని పిల్లర్లు వేసుకొని 4 పక్కలు తీసుకొని 24 నుంచి 25 అడుగులు వేయడం తీసుకొని, ప్లేసింగ్ బాగుండాలి సార్. మధ్యలో బాగా ప్లేసింగ్ ఉండాలి, లాస్ట్ లో ఉండాలి. మెజర్మెంట్స్ మీది ఎలా ఉంది ఒకసారి చెప్పండి సార్. నాది 24కి 70 అడుగులు పొడుగుంది సార్. ఇప్పుడు 24 ఎడుము, 70 అడుగులు తూర్పు ఉంటుంది సార్. 70 అడుగులు పొడుగుంది, 70 అడుగులు ఉంది సార్. ఇది దీనికి అంటే కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేయించాలి? అంటే విండోస్ బాగా వెంటిలేషన్ ఎక్కువ ఉండాలి. వెంటిలేషన్ ఉండాలి సార్. ఇప్పుడు ఈ మాదిరి అన్ని ఇప్పుడు ఫస్ట్ క్లోజ్ అంటే పరిస్థితులు బట్టి సార్, అప్ అండ్ డౌన్ చేసుకుంటాం. గాలి ఎక్కువైనా, టెంపరేచర్ ఎక్కువ తీసుకుంటా పోసుకుంటా, మన షెడ్ లో మనకు మెలకువలు చూసుకుంటా, ఆ టెంపరేచర్లు ఉన్నాయి, మీటర్లు ఉన్నాయి, దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటాము. ఈ క్లోజ్ చేయకూడదు, ఓపెన్ లోనే ఉండకూడదు సార్. గాలి ఎక్కువైనా ప్రాబ్లము, దానికి టెంపరేచర్ అనేది దాని కండిషన్ పెట్టుకొని, మా ఎక్స్పీరియన్స్ తో ఆ పరిస్థితులు బట్టి, ఆ క్లైమేట్ బట్టి, ఆ దశ బట్టి, చిన్న పురుగులప్పుడు ఎంత గాలి వదులుకోవాలా, పెద్ద పురుగులప్పుడు ఎంత గాలి వదులుకోవాలా, దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటాం సార్. ఇప్పుడు లోపల మేము ఇంతకు ముందు చూసిన వాళ్ళ దగ్గర ఎక్కువ మంది దగ్గర సర్వీ బాతులతో గానీ, అంటే వెదురు కర్రలతో గానీ స్టాండ్స్ కర్పూరం కోయిల్తో సార్, తైలం కోయిలు. మీ దగ్గర అంటే ఈ జిఐ తోటి స్టాండర్డ్ గా చేయించారు సార్. ఆల్రెడీ 2000 సంవత్సరం నుంచి మొన్న 20 సంవత్సరాలు ఆ కోయిలతోనే కాపురం చేశాను సార్. నేను కూడా ఆ కోయిలతోనే కొనసాగించినాను. ఇప్పుడు కనీసం ఒక సంవత్సరమే సార్, 1 year అయింది సార్. ఈ రోజు టెక్నాలజీ ఇప్పుడు కట్టే వాళ్ళు అంతా ఈ ఫాలో అయ్యి, జియో ఫాలో అయ్యి, ఇది రోగం అనేది చాలా కంట్రోల్ అవుతుంది, డిసింప్లెక్షన్ చాలా ఈజీ అవుతుంది, డస్ట్ పట్టదు సార్. దీంట్లో మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది, ప్లేసింగ్ బాగా అవసరం అవుతుంది, కొయ్యంత 4 లైఫ్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో అన్ని చాలా ఇది ఉన్నాయి కాబట్టి ఆర్థిక స్తోమత ఉండేవాళ్ళు. అందుకు నేను కూడా ఇన్నేళ్ళుగా ఎక్స్పీరియన్స్ ఉండే ఆ కోయిలు అంతా పెరికేసి అవంతా 20 ఏళ్ళ దశ అంతా అయిపోయింది సార్. వీటికి మొన్న కొత్తగా 1 year అయింది సార్. 1 year అయింది సార్ వీటిని మార్చి. షెడ్ ఏమో 27 ఏళ్ళు అవుతాం షెడ్ కట్టి. 27 ఏళ్ళు అయింది సార్. 98లోనే నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ మోల్డింగ్ కూడా అప్పుడు డ్యామేజ్ అవుతా ఉంది. 27 అవును సార్, 27 ఏళ్ళలోనే అప్పట్లోనే కొంచెం ఇబ్బంది పడి కూడా వేసుకున్నాం సార్. గవర్నమెంట్ 15,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అప్పట్లో. ఇప్పుడు 10 లక్షలు ఇస్తాం సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి. ఖర్చు అయ్యేదాన్ని బట్టి ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది సబ్సిడీ? 40కి 50 20కి 40 ఒక షెడ్ వాళ్ళు కొలతలు ఉన్నాయి. ఆ కొలతలకి ఎంత అని ఇచ్చేస్తాం సార్. వాళ్ళు ఒక 6 లక్షలు, వీళ్ళు 4 లక్షలు కలిపి అంత కలిపి ఒక 10 లక్షల దాకా కూడా ఇది ఇచ్చేస్తాం సార్. సెంట్రల్ స్టేట్ కలిపి దానికి ఒక రైతుకి ముందుకు వచ్చేదానికి అంతా కూడా. అప్పట్లో మేము కావాలని మేము ఇంట్రెస్ట్ 15,000లో వచ్చినాం సార్. అంటే ఈ పట్టుపురుగుల పెంపకానికి ఎవరైనా ముందుకు వస్తే కనుక గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు సార్. మొక్కలు ప్లాంటేషన్ నాటినప్పటి నుంచి ప్లాంటేషన్ డబ్బులు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 8/2, 9/3 వీటికంతా కూడా ఇంకా ఎక్కువ. 8కి అవుటింగా 20,000 రూపాయలు ఒక ఎకరాకి సబ్సిడీ ఇస్తా ఉన్నారు. 8/2కి 10-12 ఇస్తారు. వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం ఇస్తా ఉన్నారు. షెడ్కి ఎంత అని, మళ్ళా వరండాకి గవర్నమెంట్ ఇప్పుడు చాలా బాగుంది కాబట్టి ఎంతమంది రైతులు ముందుకు వచ్చి సార్. అందరూ కూడా చాలా మంది ముందుకు వచ్చారు. కొంతమంది ఆ 10 లక్షలతో కొంచెం వేసుకొని కూడా కట్టేసినారు సార్. ఇప్పుడు ఒక పట్టుపురుగుల పెంపకానికి వస్తే సార్ వీటి లైఫ్ ఎలా ఉంటుందండి? అంటే ఇవి ఎన్ని దశలుగా ఉంటుంది దీని యొక్క లైఫ్? ఇవి లైఫ్ సార్. సార్ వీటి దశ చిన్న ఫస్ట్ మోల్ టబ్ నుంచి లాస్ట్ స్పిన్నింగ్ వరకు ఒక 5 దశలు ఉంటాయి సార్. ఫస్ట్ వాళ్ళు శాఖీ సెంటర్లకి మైసూరు నుంచి గుడ్లు వస్తాయి. మైసూరు నుంచి గుడ్లు వస్తా ఉన్నట్టు శాఖీ సెంటర్కి వస్తాయి. అక్కడ వాళ్ళు శాఖీ సెంటర్లు ఉన్నాయి సార్. ఇట్లా ఈ దగ్గరలో ఈ చికెన్ తిన్నపల్లి ఉన్నాయి సార్. ఈ దగ్గరలోనే ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక ఈ మండలంలో కూడా మాకు చికెన్ తిన్నపల్లిలో ఉంది సార్. కృష్ణ సార్ అనేసి ఆయన మంచి ఆయన సిర్కల్స్ రెడీగా ఉన్నారు. మైసూరు నుంచి ఎగ్స్ వస్తాయి సార్. అలా వచ్చితే అక్కడ నుంచి వీళ్ళు పొదగబెట్టి వాటిని ఎడగబెట్టి
వాటిని ఒక 2 మోల్ట్లు 2 దశలు వాళ్ళు స్టాప్ చేసి రెండో దశలో మాకు ఇస్తారు జ్వరం స్టాప్ లో. అప్పటి నుంచి 3వ దశ 4వ దశ మళ్ళీ స్పిన్నింగ్ 20 రోజులు మా దీంట్లో ఉండి మా టైం అంతా 20 రోజులకి మేము మార్కెటింగ్ 2 దశలు కేరింగ్ అంతా కూడా చాకీ సెంటర్ చూసుకుంటారు. 2 దశల కేరింగ్, దానికి కావాల్సిన పేమెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఆ కేరింగ్ మా దగ్గర నుంచి ఆ 2 దశలకి వాళ్ళ ఖర్చు గుడ్లకి అంత ఎంత అవుతుందో ఒక 5,000 రూపాయలు, 100 గుడ్లు వేల వాళ్ళు సాకిన దానికి వాళ్ళ గుడ్లకి వాళ్ళ కాస్ట్ అంతా కూడా ఒక 5,000 రూపాయలకి 100 గుడ్లు అనుకొని కూడా తీసుకుని నేను నాకు 400 గుడ్లు ఎత్తుకుంటా 20,000 రూపాయలు పే చేసి నేను తీసుకుంటాను సార్. ఓవరాల్ గా దీని అంటే పీరియడ్ ఎంత టైం ఉంటుంది అంటే ఈ 5 దశలకు కలిపి వాళ్ళ దగ్గర ఎంత కాలం ఉంటుంది? అన్ని ఎగ్స్ వస్తాయి కదా సార్, వాళ్ళ దగ్గర ఎన్ని డేస్ ఉంటాయి సార్? వాళ్ళ దగ్గరికి వచ్చే దశలు ఉంటాయి, వాళ్ళ దగ్గర గుడ్లు తెచ్చి ఇడిగిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక 8 డేస్ ఉంటాయి అంతే. 8 రోజులు గుడ్లు తెచ్చేది ఒక 10-11 రోజులు అవి రిలీజ్ చేసిన తర్వాత ఒక 8 రోజులు వాళ్ళ దగ్గర అంత వాళ్ళ దగ్గర ఒక 10-15 రోజులు ఉంటాయి సార్. గుడ్ల దగ్గర నుంచి వాళ్ళు లెక్కేసుకుంటే గుడ్లు వచ్చినప్పటి నుంచి ఒక 8 రోజులు 2 దశలు 15 రోజులు ఉంటాయి. గుడ్లు వాళ్ళ దగ్గర, పురుగులు వాళ్ళ దగ్గర ఒక 15 రోజులు ఉంటాయి. ఆ గుడ్లతో దగ్గరకు వచ్చినాక మా దగ్గర ఒక 20 రోజులు ఉంటాయి సార్. 2వ జ్వరం లేచినప్పటి నుంచి 2వ జ్వరం 3వ జ్వరం మళ్ళీ 4వ దశ మళ్ళీ స్పిన్నింగ్ మాకు గూళ్ళు కట్టేసి మార్కెటింగ్ కాటికి 20-22 రోజుల్లో మాకు పని అంత అయిపోతుంది. మన దగ్గర రైతు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ 3 దశల్లో ఏం చేయాలి? 3వ దశలో ఏం చేయాలి? 4వ దశలో ఏం చేయాలి? 5వ దశలో ఎలా ఉంటుంది దీని లైఫ్, దీని మెయింటెనెన్స్? ఈ పొద్దు పరిస్థితులకి ఈ సమ్మర్ కాలంలో గోన్ సంచులు మెయింటైన్ చేసుకుని టెంపరేచర్ పెట్టుకొని కొంచెం వీటికి ఇప్పుడు ఎంత పెద్ద సున్నాలు పౌడర్లు కూడా ఎక్కువ కొడితే కూడా డిస్టర్బెన్స్ సార్ వాటికి. ఈ వేడికి మనకే కూడా చాలా మనకు కూడా ఇబ్బందిగా ఉంటాయి, ఏమంటే చేసుకోలేం కదా. ఈ దశలో కొంచెం కూలింగ్ పెట్టుకుంటే మంచి తెల్లారి ఈవినింగ్ సాయంత్రం తెల్లారి మంచి టైంలో ఆకు కోసుకొచ్చుకొని ఒకటి కూడా ఫ్రెష్ ఆకు ఫీడింగ్ కోసుకొచ్చేస్తే మల్బరీ ఆకు కూడా ఆకు కూడా స్టాక్ లేకన్నా కూడా ఎక్కువ ఫ్రెష్గా ఉంటే కొంచెం తేమ శాతం ఉండేట్టుగా. మనమైతే నీళ్ళు తాగుతాము, అవి నీళ్ళు తాపించలేం కదా. ఆ ఆకులోనే కొంచెం తేమ శాతం ఉండేట్టుగా, ఆకులోనే కొంచెం తేమ శాతం ఉంటే దానికి జీర్ణాశయం ఉంటుంది సార్, అరింపు కావాలి కదా. కొంచెం తేమ శాతం మెయింటైన్ చేసుకుంటే గాలిలో తేమ కానీ ఆకులో తేమ ఉంటే బ్రహ్మాండంగా మెయింటైన్ చేసుకుంటాం. ఇట్లా ఎన్ని రోజుల వరకు దీనికి మేత ఇస్తూ ఉంటారు ఆకును కోసుకొచ్చి? మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఒక 15 రోజులు ఆవిడకి మేత కంపల్సరీగా వెళ్ళి సార్. మేము 15 రోజులు సార్. చిన్న 2వ జ్వరం నుంచి 3వ జ్వరంకి 3వ జ్వరం నుంచి 4వ జ్వరానికి ఒక 8 రోజులు, ఇది 7 నుంచి 8 రోజులు, 7 రోజులు 8, 15 రోజులు కంపల్సరీగా మేత మా ఉండాలి. మళ్ళీ చంద్రంకిలు పెట్టేస్తే గూళ్ళు కట్టేసి చంద్రంకిల్లో ఒక 5 రోజులు. రోజు సార్ తెల్లారేసినామా, ఇప్పుడు తెల్లారేసినామా ఇంకా సాయంకాలమే వేస్తాం సార్. ఇప్పుడు మళ్ళా రేపు తెల్లారి మళ్ళీ సాయంకాలం. లేదు కొంచెం బాగుండే దశ ఎక్కువ 4వ దినం 5వ దినం స్టేజ్ ఎక్కువ అయ్యే కొద్ది బాగా తినే టైం వచ్చినప్పుడు మధ్యాహ్నం కూడా కొంచెం మనుషులు ఉండి వేస్తే కూడా ఇంకా కొంచెం 2 ఫీడింగ్ లాక్ని 3 భాగాలు చేసి కూడా వేయచ్చు సార్. కొంచెం ఆరోగ్యంగా ఉంటాయి. ఫుల్గా 2 దశల్లో వేసే విధానికన్నా 2 ఫీడింగ్లో 2 సార్లు ఇచ్చే ఆకని 3 సార్లుగా కూడా వేస్తే బాగా ఆరోగ్యంగా తినేసి పురుగులు డ్యామేజ్ కాకుండా పురుగులకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది సార్. ఎక్కువ ఫీడింగ్ వేస్తే కూడా ఓవర్ ఫీడింగ్ వేస్తే కూడా పురుగులు డ్యామేజ్ అవుతాయి కొంచెం. మీరు చాకీ సెంటర్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఈ పట్టు పురుగు ఒక స్టేజ్ లో కనిపిస్తుంది సార్. మీ దగ్గరికి వచ్చినాక ఈ ఫీడ్ తింటూ సార్ ఒక సైజ్ పెరుగుతూ వస్తుంది. అవును సార్. మళ్ళా ఎప్పుడు దీని యొక్క మార్పు జరుగుతుంది దీనిలో పట్టు పురుగు సార్. దాని లైఫ్ ని దాన్ని ఏమంటారంటే ఆ దశని ఎప్పుడు మార్చుకుంటారు? గ్రోత్ కాదు నేను అంటుంది. సిల్క్ రెడీ చేసేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? సిల్క్ అంటే లాస్ట్ దశ సార్. సిల్క్ రావడానికి దాని దశ అంతా తినేసి దాని వయసు అంతా అయిపోయిన తర్వాత పురుగు మళ్ళీ రోజుల్లో తినే దశలోనే ఉంటుంది. తినే దశలో ఉంటుంది లాస్ట్ వరకు కూడా. ఫోల్ట్ అయ్యే 2వ జ్వరం నుంచి 3వ జ్వరం వరకు టైం తీసుకుంటుంది. 3 రోజుల్లో స్టాప్ అవుతాయి. 3 నుంచి 4వ జ్వరం పోయే కొందికి 3 నుంచి 4 రోజులు కావాలా. మళ్ళీ బుల్లేసాను సార్. ఇప్పుడు 4వ దశ 4వ జ్వరం లేచాయి. ఫస్ట్ ఫీడింగ్ తెల్లారేసినాము. ఇప్పుడు నుంచి 6 నుంచి 7వ రోజు అన్ని స్పిన్నింగ్ రెడీ అయిపోతాయి. అన్ని ఎర్రగా వచ్చి దారాలు తీస్తూ ఉంటాయి. అప్పట్లో ఆకేసుకుంటే తినేడుకుంటే మొత్తం రెడీ అయినప్పుడు మనం ఏమైనా అరేంజ్మెంట్స్ చేయాలి? రెడీ చేయాలి సార్ కంపల్సరీగా. ఏం చేస్తారు? ఆవిడకి చంద్రికలు ఉన్నాయి సార్. ఆవిడకి వచ్చింది ఇప్పుడు బెడ్లో పెట్టే షూట్లో పెట్టేదానికి ప్లాస్టిక్ చంద్రికలు ఉన్నాయి. ఆవిడ రెడీగా పెట్టుకుంటాము. అప్పుడు ఏదన్నా ఇంకా కొంచెం ఇరుగ్గా తినే ఉంటాయి. ఆవిడకి అంత ఆకేసుకుంటా కొన్ని మాగిపోయి ఉంటాయి. 20% మాగిండా అయిన కొందరికి ప్రిపేర్ అయిపోతాం మేము. అప్పుడు ఆకేసుకుంటా ఉండేవాటికి అవి తినేసి కూడా అమర్షాడు మాగుతాయి. ఇప్పుడు కొన్ని ఈ పొద్దు కొన్ని అమర్షాడు కూడా అంటారు. అంటే దానికి అరేంజ్ చేసుకుంటాం అంతే. దానికే సార్ అంతా దానికే రెడీ అయిపోయి కట్టేస్తే మళ్ళీ 3 రోజుల తర్వాత చంద్రికలు తీసుకొచ్చి వీటిపైన పెట్టేస్తాం సార్. అంతా 20% మాగిపోయినప్పుడు 20% బాగా మాగినప్పుడు ఇంకా చాలా అనుకుని దానికి ఎంత టైం తీసుకుంటాయి ఇవి?
దాని ప్రొడక్షన్ ఇవ్వడానికి. గూడు కట్టేదానికి కనీసం 5 రోజులు దాంట్లోనే ఉంటాయి సార్. 6వ రోజు 7వ రోజు మార్కెట్కి పోతాము. 3 రోజులు చంద్రకిల్లోనే ఉంటాయి, డిస్టర్బ్ చేయకుండా వాటిని ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే 3వ రోజుకంతా బాగా ఇదైపోతాయి. 4వ రోజుకి ఎత్తేస్తాము, దీని నుంచి బయట ఎత్తి పెట్టేస్తాము. 5వ రోజు ఇడిపించే పని 6వ రోజు 7వ రోజు క్లైమేట్ బట్టి మార్కెట్కి 6వ రోజు 7వ రోజు పోతా ఉంటాం. మీరేమంటారు వాటిని? అవి సిల్క్ రెడీ చేస్తాయి కదా, గూళ్ళని ఏమంటారు? పట్టుగూళ్ళు అంతే సార్. గూళ్ళు అంతే, మాస్గా ఏదో గూళ్ళు అంతే, పురుగులు గూళ్ళు అనే ఉంటాం కానీ వాటిని ఉంటాం సార్. అవి దీనికి మరి ఫీడ్ అంటే ఎటువంటి ఫీడ్ ఇవ్వాలి? మల్బరీలో ఫ్రూట్స్ వచ్చే వెరైటీస్ ఉన్నాయి, మరి వీటికి ఫ్రూట్స్ వచ్చే వెరైటీస్ ఆకు కూడా వేయచ్చా, లేదంటే దీనికి సపరేట్? ఏం లేదు, ఆ రేష్మాక్ అనేదాని ఏ ఫ్రూట్స్ దాన్ని కాయ ఉండేదైనా సరే, ఇంకోటైనా సరే రేష్మాక్ అంటే తినేస్తుంది సార్. అది ఏ ఆకినే ఆ రేష్మాక్ అనేదని ఎన్నో 100 జాతులు ఉన్నాయి ఇప్పుడు వాటిల్లో. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మదర్ గార్డెన్ లో మైసూర్లో ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడి నుంచి రెడీ అయిన నుంచి 100 ఉన్నాయి. ఆ 100 ఏ రకాల్లో రేష్మాక్ అనేది ఏ ఆకేసినా లక్షణంగా తినేస్తాయి. ఓకే, మీకున్న ఈ కెపాసిటీని బట్టి, మీకున్న ఈ షెల్టర్ని బట్టి సార్, అదే ఎన్ని ఎగ్స్ దీనికి కెపాసిటీ సార్? దీనికి 20కి 24కి 70 అడుగులు పొడుగుంది సార్. ఇది ఒక 400 గుడ్లు, ఒక 400 గుడ్లు దీంట్లో మేపుకోవచ్చు. 400 గుడ్లకి ఒక 4 నుంచి 100 గుడ్లకు ఒక మనిషి అంటే ఒక 4 నుంచి 5 గుడ్లు, 5 మంది అయితే ఫ్రీగా ఉంటాం. 5 మంది అయితే ఇప్పుడు మెయింటెనెన్స్ అంతా కూడా 9/3 5 మంది ఉండాలి. ఈ మేపేదానికి సార్ మళ్ళీ తోట క్లీనింగ్ కి, ప్రూనింగ్ కి, అవుటికి అంతా వేరే అయినా కూడా ఈ మేపేదానికి మాత్రం కంపల్సరీగా సార్. చిన్న పురుగులు ఎప్పుడైతే 2 తక్కువ ఉన్నా పర్వాలేదు, 4వ జ్వరం లేనాక కంపల్సరీగా ఒక 5 నుంచి 6 మంది, 100 గుడ్లకు ఒక మనిషి అంటే కూడా 2 ఉంటే 6 మందిగా ఉంటే బాగుంటుంది. కెపాసిటీ అంత దీని కెపాసిటీ సార్ ఒక 400 గుడ్లు అంటే ఒక 4 క్వింటాల గూళ్ళు మేపుకోవచ్చు సార్. 400 కేజీల గూళ్ళు దీంట్లో ఈజీగా మేపుకోవచ్చు. ఈ ప్లేసింగ్ కి పెరుగుతాం సార్. తక్కువ గుడ్లు అయితే 300 డిస్టెన్స్ ఉంది చూసారా, డిస్టెన్స్ సార్. ఇది ఎట్లా పెట్టుకున్నారు అంటే ప్లేస్ సార్? ప్లేస్ 2 నుంచి 2.25 ఉంది సార్. ఇది 2.5 అడుగు ఉంది సార్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 2.25 2.5 పెట్టుకున్నాం. మేము కొంచెం ఫ్రీగా ఉంటుంది 2.5 కూడా పెట్టినాం సార్. 2.5 మళ్ళీ ఇబ్బంది సార్, అంతా దూరేసేది మళ్ళా ఇవంతా బెడ్లు అంతా ఈ స్టేజ్కి వచ్చేస్తాయి. బెడ్లు మేము చాలా దగ్గర అయిపోయే కొద్ది కూడా మళ్ళా అంత ఫీడింగ్ అంతా ఎక్కువ ఓవర్లోడ్ అయిపోతుంది కదా. 2.5 అడుగులు 2.25 నుంచి 2.5 ఆ సౌకర్యం బట్టి, ఆ పరిస్థితులు బట్టి పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది సార్. దానికి తగినంత వెంటిలేషన్ కిటికీలు ఉండాలి. ఎందుకంటే దీనికి చూడు సార్, అన్ని ఇప్పుడు ఎంత ఓవర్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత 7 రోజులకి ఎంత అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది కార్బన్ లోపల నుంచి స్మెల్, వాసన. అప్పుడు బాగా గాలి వచ్చి మళ్ళీ అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి సార్ పైన, అవి బాగా లాగేస్తూ ఉంటాయి. కొంచెం మళ్ళా ఈజీ అయిపోతుంది సార్. ఏదైనా చేస్తా ఉంటే మళ్ళా మా గుడ్డి పాఠమే మాకు, దానికి ఏం సైన్స్ తో కూడా పనిలే. మన అనుభవాలు, మన మెలకువలు చూసుకొని ఇవి టెంపరేచర్ అంటే ఎంత ఉండాలి, అంటే ఎంత మెయింటైన్ చేయాలని ఎలా తెలుస్తుంది? సరే, అది ఆడ పెట్టుకున్నాం చిన్న మీటర్లు. అవి తేమ అయితే కింద ఒక 80 నుంచి 85 తేమ శాతం ఉంది. పైన టెంపరేచర్ అనేది, ఉష్ణోగ్రత అనేది ఇప్పుడైతే 24 నుంచి ఒక 27 28 మధ్యలో ఉంటే ఆడికి 30 దాటితే మళ్ళీ కంపల్సరీ మళ్ళీ తట్టుకోలేను. 30 దాటి ఏంటంటే మళ్ళీ ఓవర్ టెంపరేచర్, పురుగులు పాల పురుగులు వచ్చేదో, డ్యామేజ్ అయ్యేదో, వీక్స్ అయ్యేదో, ప్రాబ్లమ్స్ అయితే దానికి తగిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. పట్టు పురుగులకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏముంటాయి? ఇబ్బంది పెట్టేవి సార్ వీటికి బాగా టెంపరేచర్ ఈ ఊజీ అనేది ఒకటి ఉంది సార్. అది భలే ఇబ్బంది పెడుతుంది. ఆ ఈగిలో అవి కుట్టేసింది. ఒక పురుగు ఒక ఊజీగా సైంటిస్టులు చెప్పేది 600 గుడ్డు పోసేస్తుందంట. 600 గుడ్లు అంటే ఒక ఈగ దాంట్లో కడుపులో ఉండేవన్నీ పూర్తిగా వదిలేయాలంటే 1 కేజీ గూళ్ళు డ్యామేజ్ చేస్తుంది. అది ఇబ్బంది పెడుతుంది. మెస్ కట్టుకోవడము, దానికి ఏదో దానికి టానికలు ఉన్నాయి, దానికి ఇవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. అన్ని మెస్సులు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకొని మెస్ కట్టుకుని దానికి ఏదో ఇవి ఉన్నాయి, అట్లున్నాయి. అప్పటికి తినేస్తాయి సార్. ఆకులోనే తెలివైంది సార్. ఆ ఈగ కూడా ఆకుల్లోనే మనం రెడీగా ఉంటామని తెలిసి ఆకే మెత్తుకొని మేము ఆకు ఎత్తుకొచ్చినప్పుడు దాంతో మా ఆకుతో పాటు కూడా వచ్చేస్తాయి. డ్యామేజ్ అయితే ఈగ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది సార్. మళ్ళీ ఈ క్వాలిటీ పెట్టి దానికి మనం ఎంత మంచి చేస్తే అది మనకి అంత మంచిగానే సంపాదనిస్తుంది. దానికి ఏది రసాయనికాలు ఏవి పడితే వేస్తా ఉంటే మళ్ళీ పాలపులు రావడం, తుమ్ములు రావడం, దానికి ఏదో సవాలు వచ్చే కారణాలు సార్. ఇప్పుడు ఈ మల్బరీ దీనికి కావాల్సిన ఫీడ్ కోసం అంటే ఎంత ప్లేస్ లో ఈ మల్బరీని పెంచుతున్నారు? దీనికి కావాల్సింది సార్ ఇప్పుడు ఎంత పొలంలో వేసి ఎంత పొలంలో సార్. కానీ సార్ ఇప్పుడు 10 నెలలు ఉంటాయి. ఒక కటింగ్ 3 ఎకరాలు కటింగ్ అయిపోతుంది ఇప్పుడు పంటకి. ఇంకో వచ్చే పంటకి 3 ఎకరాలు రెడీగా ఉంటుంది. 3 అవును సార్.
అట్లే అట్లే గ్యాప్ లేకన్నా పోతా ఉంటాం సార్. అది ఫ్యాక్టరీ మాదిరే. ఎన్ని ఎకరాలు మొత్తం మీద అది? సార్ ఇప్పుడు దీనికి ఒక 3 ఎకరాలు ఆకు తినేస్తుంది. ఇప్పుడు ఒక 6 ఎకరాలు 7 ఎకరాలు ఉంది. ఇప్పుడు బ్యాచ్ ఒక 3 ఎకరాలు వాడుతుంది. ఈజీ ప్లేసింగ్ అది 9/3 9/2 సార్. ఆకు తక్కువ పడిన ఆ ఫీడింగ్ క్వాలిటీ ఉంటుంది. దాని ఈ పొద్దు పరిస్థితులకి యంత్రాలతో చేసుకుంటాం, రోటావేటర్లతోన దున్నేది అంత ఈజీగా అయిపోతుంది. కాబట్టి అప్పుడైతే ఇంకా 1 ఎకరా తక్కువే తింటా ఉండే. ఆ ప్లేసింగ్ తక్కువ, చిన్న చిన్నగా 3కు 3 2కు 2 మొక్కకు మొక్క డిస్టెన్స్ ఉంటా ఉండే. ఇప్పుడు 9 అడుగులు ఉంది సార్ డిస్టెన్స్. 9 అడుగులకి 9కి 3 అట్లా పెట్టినాం. మరి మల్బరీ అనేది బాగా హెల్తీగా పెరగడానికి ఎటువంటి ఎరువులు ఇస్తున్నారంటే మనకి? సరే, ఈ గొర్రె ఎరువు అంటాము, దిబ్బ ఎరువులు అంటాము, ఈ ఆకులు మడి ఆకులు పాడు కొట్టుకొచ్చి కూడా కొంతలకి అంత వంకే అంటాము, అవంతా కూడా తీసుకుంటాము. పెద్దగా రసాయనికాలు ఇస్తే పెద్దగా అంత బాగా ఉండవు సార్. అవి దాని ప్రాబ్లం దానికి ఉంటుంది. అది తినేటప్పుడు దానికి ఏదో ప్రాబ్లము దానికి కంపల్సరీ సార్. మీరు చెప్పేది ఏంటంటే దానిపైన రసాయనాలు వాడితే ఈ పట్టుపురుగుకి ఇబ్బంది సార్. ఆ కొడిగా వచ్చేయడము, లేదంటే పాల పొలులు రావడము, ఎక్కువ దాన్ని వాడేదాని వల్ల కొంచెం దిబ్బెరువులు మంచి ఫీడింగ్ ఇచ్చేసేది సార్. సంవత్సరంలో 3 పంటలకు ఒకసారి ఇస్తూ ఉంటామే, 3 నెలలకు ఒకసారి. ఇప్పుడు అంత కష్టం అయిపోయింది సార్, ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి ఒక 6 నెలలకు ఒకసారి ఇస్తే కూడా ఫీడింగ్ ఇస్తే కూడా భూమికి అది సరిపోతుంది. దానికి కావాల్సినంత భూమిలో ఆ ఎర్రలు అంతా కూడా భూమిలో రెడీ చేసుకొని అవి బ్రహ్మాండంగా మనకి సహాయపడతాయి సార్. మీరు అంటే చాకీ సెంటర్లో మీకు కావాల్సిన ఎగ్స్ ని ఆర్డర్ పెట్టి సార్ తెప్పించుకున్న దగ్గర నుంచి 2వ దశ ఎండింగ్ లో మీకు ఇస్తారు కదా? ఇస్తారు మార్నింగ్. అదే వాళ్ళకి ఆర్డర్ పెట్టిన దగ్గర నుంచి మీకు ఎక్కడెక్కడ ఖర్చులు అవుతాయి, ఎంత ఖర్చు వస్తుంది ఓవరాల్ గా? అక్కడే స్టార్టింగ్ లోనే మాకు 20,000 రూపాయలని 400 గుడ్లు నా షెడ్ కెపాసిటీ 400 గుడ్లకి 100 గుడ్లకి 5,000 లెక్కన 20,000 రూపాయలు స్టార్టింగ్ లోనే గుడ్లకి చాకి పురుగులకే పెంపకానికి ఇచ్చేస్తాం. మాకు వచ్చి ఇచ్చేస్తాం. అప్పటి నుంచి మళ్ళా మా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ పేపర్లని, ఈ సున్నమని, ఈ పౌడర్లని, దానికి కావాల్సిన మెటీరియల్స్, దానికి కావాల్సినవంతా కనీసం ఈ షెడ్కి అయ్యేది ఒక 10,000 రూపాయలు కేజీగా పడతాం సార్. దీనికి కావాల్సిన లేబర్స్ కూడా ఒక 5 మంది నుంచి 6 మంది మెయింటైన్ చేస్తాం. 400 నుంచి ఆడవాళ్ళకి 400 అయితే మగవాళ్ళకి 500 అట్లా 600 కూడా ఉంటుంది. ఈ ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి లాస్ట్ అయ్యే కొందరికి కనీసం 30 నుంచి 40,000 రూపాయలు లేబర్స్ కూలైతే. ఒక 40,000 అది 10,000 రూపాయలు ఆ పౌడర్లు, సున్నాలు, ఈ పేపర్స్ ఇవంతా చిన్న కంపల్సరీ సార్. తక్కువ అంటే కూడా అంత మాత్రం ఈజీగా ఉంటాయి. మళ్ళీ 30 నుంచి 40,000 రూపాయలు ఈ లేబర్స్ పెంపకానికి ఖర్చు ఉంటుంది. వాటికి గూళ్ళు మాకే తాకి. అక్కడి నుంచి మళ్ళీ ఈ రెంట్ అంతా తీసేదానికి, ఈ వేస్ట్ అంతా తీసేదానికి ఒక 5,000, మళ్ళీ గూళ్ళు ఇడిపించేదానికి ఒక 5,000, మార్కెటింగ్ ఖర్చు. అదే పట్టుగూళ్ళని తీసిన తర్వాత ఎక్కడ మార్కెట్ చేసుకుంటారు? మార్కెట్ ఇప్పుడు మాకు ఒకప్పుడు అయితే సౌకర్యం లేదు, కానీ ఇప్పుడు పలమనేరు సైడ్ నుంచి ఇట్లా పోతే మేము 6 కిలోమీటర్లు మా మార్కెటింగ్. మాకు మార్కెటింగ్ బ్రహ్మాండంగా ఉంది సార్. మార్కెటింగ్ ఇప్పుడు మాకు ఈ లోకల్లోనే ట్రాక్టర్కు ఆటోలకు వేసుకుపోతే కూడా దగ్గర తెల్లారినాకనే మార్కెటింగ్ పోతాము. మార్కెటింగ్ అయితే మార్కెటింగ్ చాలా ఎలా ఉంటుంది? వాళ్ళు ఇచ్చే రేట్ ఎట్లా ఉంటుంది సార్? మెతపిపో ఒక 100 లాట్లు 50 నుంచి 100-200 లాట్లు వస్తాయి. ఒకనాడు 50 లాట్లు వస్తాయి. మార్కెట్కి వస్తూ ఉంటాయి. మార్కెట్కి వస్తాయి. మార్కెట్కి వచ్చినప్పుడు ఆ గూల్ క్వాలిటీ బట్టి దాని రేటింగ్ అంతా కూడా సార్, దాని క్వాలిటీ, దాని వెయిట్ బట్టి, దాని సైజ్ బట్టి ఒక యూనిఫారంగా ఉండి మంచి క్వాలిటీ ఉంటే క్వాలిటీ బట్టి రేటు పోతా ఉంటుంది సార్. 1వ రకం, 2వ రకం, 3వ రకం కంపల్సరీ ఉంటాయి. కొన్ని మాతో పాటు పట్టుగూళ్ళు వచ్చిన వాళ్ళకి 400 అమ్ముతా ఉంటే మాది 600 కూడా అమ్మిన రోజు ఉంటుంది. అంటే లాస్ట్ కేజీ రేట్ సార్. 1 కేజీ గూళ్ళు 1 కేజీకి ఇంత అని పెట్టింటారు. 1 కేజీ గూళ్ళు రేటు ఇంత రేటు పెట్టింటారు. అట్లా పెట్టింటారు. చాలా మట్టంగా ఉంటే 400 ఉంటాయి. బాగా మేలు అంటే ఆపొద్దు రేటు బట్టి 600 పోతా ఉన్నాయనుకో 600 కూడా పెట్టింటారు. మొన్న 800 కూడా పోయినాయి సార్. ఒక టైంలో ఖర్చు అంతా ఒకటే సార్. 400 కెపాసిటీ ఉంది. 1,00,000 రూపాయలు ఖర్చు ఈజీగా అయింది సార్. దీంట్లో ఆదాయం 500 రూపాయలు రేటు పోయి అనుకో 2 లక్షలు వస్తుంది. 4 క్వింటాల గూళ్ళు బాగా పంట వచ్చిందంటే 20 రోజులు కనుక మీరు 600 పోయా ఇంకో 50,000 పెరుగుతుంది. 700 పోయా ఇంకో 50,000 పెరుగుతుంది. మార్కెటింగ్ రేటు బట్టి మాకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది సార్. కనీసం 500 రూపాయలతో లెక్కేసుకొని 2 లక్షలు వచ్చింది. 1,00,000 రూపాయలు ఈజీ ఖర్చు ఉంటుంది సార్. అది వస్తేనే, పోతే మాత్రం చాలా డ్యామేజ్ ఉంది, చాలా ఖర్చు ఉంది. అది కూడా భరించుకోవాలా. అన్ని పంటలు ఒకేలాగా ఉండవు. ఒక దశలో ఒకసారి దెబ్బతిన్నప్పుడు ఇవంతా దెబ్బతినేస్తాయి సార్. మళ్ళీ ఒక పంట లాస్ అయితే 2 పంటలకి మళ్ళీ ఎఫెక్ట్ రైతు కూలుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ రన్నింగ్లో ఏమి మన
ఏదైనా కష్టమైన మనం దీని ఈ ఫీల్డ్ ఈ ఫ్యాక్టరీ మీద పోతానే ఉండాలి సార్. ఎక్కడ ఆగేదానికి లేదు. ఆగితే మన రేస్ మాకు వేస్ట్ అయిపోతుంది. ఇన్ని లక్షలు షెడ్ కట్టి షెడ్ వేస్ట్ అయిపోతుంది. నా పరిశ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. నా దగ్గర ఉండే 5 మంది రైతులకు 10 మంది రైతులకి పని అంతా కోల్పోతారు. మాకు జీవనం కావాలి కదా, ప్రతి నెల మాకు అన్ని కావాలి కదా సార్. అన్నిటికీ ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకుంటే. అవును సార్. 20 రోజులు ఒక బ్యాచ్ వచ్చేసి సరే, నెల రోజులు అనుకుందాం. నెల రోజుల పీరియడ్. అవును సార్. ఒక నెలకు ₹1,00,000 ఈజీగా సంపాదించడానికి అవకాశం ఈ షెడ్ కెపాసిటీ లో బట్టి. రేటు పెరిగింది అనుకో, 50 పెరిగింది అనుకోవాలా, ₹1,50,000 వస్తుంది సార్. ఇంకొక 50 పెరిగింది అనుకో, ఒకసారి ఇంకొక 2 లక్షలు కూడా వస్తుంది సార్. మన 800 కూడా అమ్మింది. అప్పుడు మంచి డబ్బులే వచ్చింది. హైయెస్ట్ ఆదాయం అంత తీశారు ఒక బ్యాచ్ లో సార్. సరే, మన 2 షెడ్లు పెట్టి మెయింటైన్ చేసి ఆకు కూడా వేరే వాళ్ళ ఆకులంతా కూడా కొంతమంది రైతులు మ్యాప్ లెక్క చేస్తూ ఉంటే, వాళ్ళు టమాటో చెట్లు నాటుకొని చేస్తూ ఉంటే కూడా మొన్న ఒక 4-5 లక్షలు కూడా వచ్చిన రోజు ఉంది. ఆ ఆకంతా ₹1,00,000 తీసి మెయింటెనెన్స్ ఖర్చు అంతా పోయి కూడా మొన్న ఒక పంటలో 2-3 లక్షలు కూడా వచ్చిన రోజు సార్. అన్ని పంటలు అట్లా ఉండవు. ఒక టైంలో రేటు ఇప్పుడు మళ్ళీ తగ్గింది సార్. ఇప్పుడు మళ్ళీ 500 లక్షలు వచ్చాయింది. అప్పుడు కొంచెం ఆదాయం తగ్గింది. కొత్తగా ఎవరైనా వస్తే కనుక గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది, సబ్సిడీ ఇస్తుంది. ఉందా సార్? కానీ వాళ్ళు అంటే దీనిపైన ఒక మంచి అవగాహన తెచ్చుకోవాలి. అవును సార్. అంటే మీలాంటి రైతుల దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా కూడా చూడాలి. ఎంత ఆఫీసర్ చెప్పినా ఒక రైతు చెప్పింది ఇంకో రైతు బాగా వింటాడు సార్. ఒక రైతు మమ్మల్ని కూడా ఏం చేస్తా ఉంటే, మేము ఎంతసేపు చెప్పినా మీరు వినరు కాబట్టి అనేకళ్ళు, ముత్తానెల్లూరు, నాయనహల్లి, తొండాల ఇట్లా కొన్ని మంచి మేటి రైతులు పిలిచిపోయి, మంచి ఉత్తమ రైతులు అవార్డులు తీసుకుని రైతుల దగ్గరికి పిలిచిపోయి రైతు దగ్గర వదిలేస్తే వీళ్ళు డబ్బులు పెట్టిపోయి వీళ్ళ ఖర్చులతో మమ్మల్ని పిలిచి బస్సులు కర్ణాటకలో వదిలేస్తే ఆ రైతు చెప్తా ఉంటే బాగిన్నాం. అప్పుడే ఫాలో అవుతా వచ్చినాం సార్. చాలా మందికి అంటే పట్టుపురుగులు అనగానే, పురుగులు అనగానే సార్ ఒక దాని అంటారంటే ఒక భయమో లేదంటే ఒక అలర్జీ ఫీలింగ్ ఉంటది. పురుగు అనేటప్పటికి అది పాకుతాదేమో, అంటే మన దానికి మీరేం చెప్తారు? ఇవి అసలు మామూలుగా అంటే ఫస్ట్ టైం నాకు తెలియదు, వీటి గురించి తెలియని నేను కూడా అలానే అనుకున్నాను. పురుగులుగా పాకుండా ఇంకెక్కడికి వెళ్ళవు, ఎక్కడ పోవు సార్. దీంట్లోనే ఈ ట్రాక్ లోనే ఉండిపోతాయి అవి. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఒకసారి కాలువలు ఎత్తా ఉంటారు, మనమైతే మూసుకొని పోతా ఉంటాం, ముక్కు మూసుకొని పోతా ఉంటాం. ఎట్లా వీళ్ళు ఎత్తా ఉంటారు, వాళ్ళు ఎత్తనే ఉంటారు. ఇవి కూడా మేము పురుగు కనుక కింద పడిపింటే ఇట్లా సొక్కాయ మీద ఎక్కించుకొని కూడా మళ్ళీ భద్రంగా ఎత్తుకొని వచ్చి ఆడన్నా ఉంటే కూడా మా ఎత్తుకుంటే కూడా ప్రేమతో ఎత్తుకొని చేసుకుంటాం వాటిని. కొంతమంది వాటిని చూస్తానట్లే అంటుకునేదాన్ని కూడా ఇట్లా పొట్టకర్ర ఎత్తుకొని పట్టుకున్నాం కాబట్టి ఎలక్తా ఉంటారు. మనం చేస్తా ఉన్నాం, మనం ఇవే మనకు వీటిని కూడా చేసే పని ఏ దైవము. ఇవి కూడా మాకు తెల్లారి నిద్ర లేనప్పటి నుంచి ఇవి కూడా అన్నం పెట్టావు కదా, ఇవి కూడా మాకు దీంతో సమానమే సార్. మనం చేసే పని ఏదైనా. మీరు అంటే మామూలుగా ఈ షెడ్స్ అనేవి ఊరికి బయట ఏ పొలాల మధ్యలో చూస్తుంటాం సార్. మీ షెడ్ వచ్చేటప్పటికి అంటే ఊర్లోనే ఉంది, ఊరికి మధ్యలోనే సార్. పైన కూడా మీ ఇంటిని ఏర్పాటు చేసుకున్నారు, అది ఎలా సెట్ అయింది? ఊర్లో ల్యాండ్స్ తండ్రి గారు సంపాదించినారు. షెడ్ ఊరానే వేసుకున్నాం, పొలం దగ్గరికి వేసుకెక్కిన. పొలాలు కూడా ఇంటి వెనకాలనే ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి. షెడ్ దీని అనుగుణాలు చూసుకొని దీన్ని మంచి మెలకువలు చూసుకోవాలంటే షెడ్ దగ్గరనే ఇల్లన్నా ఉండాలా, లేదా షెడ్ పైన మాకు సౌకర్యం ఉంది కాబట్టి కట్టుకున్నాము సార్. ఏమున్నా గాలి వాన వచ్చింది టక్కుని వస్తాము, ఆ డోర్లు మూసుకోవడం, తీయడము, టెంపరేచర్ చూసుకోవడము, దాని సగం సక్సెస్ అయ్యేది. 2 ఒకేతా ఉండేదాని వల్ల ఈ పక్కన ఇల్లన్నా ఉండాలా, ఎక్కడో మేత వేసి డోర్లు మూసుకొని పూసే సేద్యం కదా సార్. ఇది కోళ్ళ ఫారాల మాదిరే. కోళ్ళ ఫారాల్లో డోర్లు వేసుకొని సాయంత్రం ఫీడింగ్ వచ్చేయచ్చు. ఇది మళ్ళీ గాలి వచ్చేసింది నడిజాములు అంటే వర్రని దిగి వస్తాము, ఆ డోర్లన్నీ క్లోజ్ కొంచెం మూసేసి ఆ గాలి కొడతా ఉంటే ఆ టెంపరేచర్ అంతా చేసుకుంటా వస్తాం. ఎండ ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ ఓపెన్ చేసి చేసుకుంటాము. ఆ సౌకర్యం ఉంది కాబట్టి లేని వాళ్ళు కొంతమంది అట్లే వేసుకున్నారు సార్. పొలాల దగ్గర ఏం చేస్తుంటారు అంటే మామూలుగా మీ పైన ఇంకో స్టేర్ ఉంది కాబట్టి మాక్సిమం అంత టెంపరేచర్ రాదు సార్. ఒకవేళ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కూల్ అవడానికి ఏమైనా చేస్తారా సార్? కొంతమంది స్ప్రింక్లర్లు పెట్టినారు, పైన సాక్ వేసుకున్నారు. వారంతా చూడండి సార్, అదే ఆ కట్టన్ పెట్టినాను, దానికి డ్రిప్ పైప్ పెట్టినాను, నీళ్లు వదిలేస్తాను, ఒక ఆరుకుంటూ ఉంటాయి, కూల్ అవుతా ఉంటాయి, నీళ్ళు వస్తూ ఉంటాయి. డోర్లు ఓపెన్ లోనే ఉంటాయి, అవి నీళ్లు కారుతా ఉంటే కిటికీలు తగ్గపోతే మూతిట్లు పెడితే చల్లగా గాలి వస్తూ ఉంటుంది. ఈ సీజన్ లో 4 నెలలు, 6 నెలలు, ఇప్పుడు 6-7 నెలల వరకు మళ్ళీ అవసరం లే. ఇప్పుడు ఏమైనా అవసరం లేదు సార్. ఏం టెంపరేచర్ ఎంత తగ్గిపోయింది. మీ ఎక్స్పీరియన్సెస్ బట్టి సార్ దీనిలో ఒడిదుడుకులన్నీ మీరు చూశారు సార్. కొత్తగా ఎవరన్నా అంటే చదువుకున్న వాళ్ళు దీనిలోకి రావాలనుకునే వారికి మీరు ఇచ్చే అడ్వైస్ సార్? మాకు కూడా ఒకసారి పట్టు పురుగులు మేపినాము, అది కష్టం అని చెప్పేసి ఆవులు మేపినాము, ఆవుల్లోకి పోయినాము, అన్నీ చూసుకొని వచ్చేసి మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితి, ఈ రోజు టెక్నాలజీకి, ఈ రోజు వచ్చిండే కొత్త టెక్నాలజీకి, కొత్త పరిస్థితి దీనికి సార్ ఏం సార్ సాఫ్ట్వేర్లు. ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండే, వాళ్ళు దిగుంది అదే కష్టము, అదే ఇది సొంత భూములు ఉండి, సౌకర్యాలు ఉండి, నీళ్లు బాగుండి,
ఊర్లో రైతు ఎట్లా ఒకటి మేపుకుంటూనే ఉన్నాం సార్. దొరికే వాళ్ళు లేదంటే 10 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ అంటే వాళ్ళు దీన్ని బట్టి కూడా రైతు లేబర్ దొరుకుతూ ఉంటారు. కొంతమందికి దొరకదు, నాకైతే మస్తుగా దొరుకుతూ ఉంటారు. మనం ఇచ్చే దీన్ని బట్టి వాళ్ళు చూసుకునే దాన్ని బట్టి కూడా ఒక లేబర్ని కూడా చూసుకునే దాన్ని బట్టి దొరుకుతూ ఉంటారు. ఇప్పుడు నా ఆదాయం కూడా సార్, నేను చదువుకి నేను ఇది చేసుకోవడానికి ఇంజనీర్ చేసే డబ్బులు నేను సంపాదించుకుంటాను సార్. మా ఏరియాలో మా గంగవరం మండలంలో ఎంతో మంది సాఫ్ట్వేర్లు దాన్ని చూసుకొని దీన్ని మెట్టి ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు, రైతు అనే వాళ్ళకి చేసే వాళ్ళకి దీనికి ఇంతకన్నా 20 రోజుల్లో ఏం డబ్బు వస్తుంది సార్. వాళ్ళ సాఫ్ట్వేర్కి నిలబడితే మాకు 20 రోజుల్లోనే వస్తామని చేసుకుంటే వస్తుంది. చేయని వాళ్ళకి ఏదైనా రజనీకాంత్ డైలాగ్ సార్, కష్టపడింది ఏది రాదు, కష్టపడకొచ్చింది ఎప్పుడు ఉండదు. కష్టపడింది ఏది రాదు సార్. ఈ రోజు ఎవరు లేరంటే కూడా మేము 4 మనుషులు పట్టుకొని కూడా వాళ్ళు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ మీటింగ్లకు వెళ్ళిపోయారు అడలంతా కూడా. కోసుకొచ్చి ఇంత 3 రోజులు వర్షం ఎక్కువ ఉందంటే 2 రోజులకి కోసుకొచ్చి పెట్టుకున్నాము. చేసుకోకుంటే ఏం సరే వస్తుంది. ఆ కష్టం వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళ కష్టాలు లేవా, వాళ్ళ టెన్షన్ లేవా, వాళ్ళు ఒత్తిడి లేదు. నేనే రాజు, నేనే మంత్రి సార్. దీనికి వాళ్ళ కింద ఎంతమంది, నాకు నేనే బాసు, వాళ్ళకి ఎంతమంది బాసులు ఉంటారు సార్ వాళ్ళ కంపెనీల్లో, వాళ్ళ దీంట్లో వాళ్ళు ఇచ్చే 30-40 వేలు కూడా పనిచేస్తున్నారు. ఈ పొద్దున ఆదాయం కూడా కానీ కొంచెం పెట్టుబడులు ఉండే తొల్లో పెట్టేది కొంచెం ఏదైనా కొంచెం మనం ఫైనాన్స్ అప్పు చేసి పెడితే కొంచెం డెడ్ క్యాపిటల్ అయిపోతుంది. ఉండి కానీ పెట్టేసే వాళ్ళకైతే బ్రహ్మాండమైన సంపాదన. ఎవరున్నా ఏం సార్, రైతు అనే వాళ్ళు భయపడతా ఉన్నారు సార్. ఇప్పుడు రైతుగా రావాలంటే అందరికీ అన్ని రకాలుగా బావాలంటా ఉన్నారు. కానీ రైతుగా కూడా సెరికల్చర్లో మాత్రం దీని కష్టానికి నష్టానికి ఉండాలా. ఇప్పుడైతే సిల్క్ మిల్క్ మించిన సంపాదన ఏమి లేదు సార్. సిల్క్ మిల్క్ ఈ రెండు ఎక్కడ వెనక్కి చంద్రబాబు గారు కూడా చీఫ్ మినిస్టర్ ఏం చెప్పినాడు, దీనికి డిమాండ్ తగ్గదండి. ఈ రెండు వెనక్కి పడేది ఉండదు. నాకు తెలిసి మా జీవనం దీంతోనే 40 ఏళ్ళు సార్, ఇంకో 10 ఏళ్ళు కూడా దీంతోనే మా జీవితం గడిచిపోతుంది సార్. ఇంకా ఓకే అండి. అంటే సార్ ఈ పట్టుపురుగుల పెంపకంలో మంచి అనుభవాన్ని గడించి కొత్తగా వచ్చే రైతుల కోసం కూడా మంచి విషయాలను తెలియజేశారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.